హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లల కోసం 10 months బేబీస్ కోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. మనం రాగితో ఇలా పిల్లలకి చేసి పెట్టాము అంటే బోన్స్ అనేటివి బాగా స్ట్రాంగ్గా అవుతాయి. రాగిలో ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి, ఇంకా ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పిల్లలకి మనం కంపల్సరీగా ఇవి పెట్టాలి. సో రాగితో పెట్టడం అంటే ఇష్టంగా తినరు కాబట్టి మనం ఇలాగా ఖీర్ లాగా చేసి పెట్టాము అంటే పాలతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారు. దీనికోసం ముందుగా నేను ఒక చిన్న బౌల్లో 3 స్పూన్స్ రాగి పిండిని తీసుకొని, ఇది నేను పిండి ఓన్గా చేసుకున్నాను, నేను బయట తెప్పించుకున్నది అయితే ఏం కాదు. ఈ పిండిని స్పూన్స్ తీసుకొని లమ్స్ అనేటివి ఏమీ లేకుండా ఫస్ట్ వాటర్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. లూజ్గా కలుపుకోవాలి. ఎంత లూజ్ ఉంటే అంత బాగుంటుంది. తర్వాత ఒక బాండీలో నేను ఒక స్పూన్ గీ వేసాను. ఇది గీ కాకుండా లేకుండా నార్మల్గా అయినా వేసుకోవచ్చు, ఇది మీ ఇష్టము. నేను కొంచెం 2 స్పూన్స్ రవ్వ తీసుకున్నాను. కీర్ లాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం రవ్వ అనేది వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది, అందుకోసమని నేను రవ్వ వేసాను. ఇది బాగా మనం రోస్ట్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం నెయ్యిలో ఇలా రంగరించామంటే టేస్ట్ బాగుంటుంది. వన్స్ ఇది బాగా డ్రై అయిన తర్వాత మనము దీనిలోకి నేను 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇది ఉడికించాను. ఇలా ఉడికించడం వల్ల రవ్వ అనేది తొందరగా ఉడికి బాగా స్మూత్గా వస్తుంది. లేకుంటే మనం దీనిలోనే రాగిపిండి వేసామంటే కరకరలాడుతుంది. అందుకోసము కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం రవ్వ ఉడికిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఆ టైంలో నేను 3 లైన్ డేట్స్ తీసుకున్నాను. ఈ 3 లైన్ డేట్స్ మనం బాగా వాష్ చేసుకొని పైన తొక్కలంతా తీసేసి లోపల గింజలంతా తీసేసి వేడి నీళ్ళల్లో ఒక 20 మినిట్స్ మనం సోక్ చేసి పెట్టాము అంటే ఇలా మెత్తగా అయిపోతాయి. ఇది మనం ఈ రవ్వలో వేసి ఉడికించాము అంటే తొందరగా కుక్ అయిపోతాయి. సో పిల్లలు తినడానికి ఈజీగా స్మూత్గా ఉంటుంది. తర్వాత దీనిలోకి మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి, ఆ మిక్స్ని తీసుకొని ఇలా వేసేయాలి. వేసేటప్పుడు బాగా కలబెడుతూ ఉండాలి, లేకుంటే ముద్దలు అయిపోతుంది. నాకు ఆల్రెడీ ముద్దలు అయిపోయాయి, సో మీరు ఇలా చేసుకోవద్దు. బాగా ఈ ముద్దలన్నీ పోయేంత వరకు మనం కలబెడుతూనే ఉండాలి. అందుకే వేసేటప్పుడే మనం కలబెడుతూ ఉన్నామంటే ఈ ముద్దలు లమ్స్ అనేటివి ఏమి రాకుండా ఉంటాయి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఉడికేంత వరకు కలబెడుతూనే ఉండాలి, లేకుంటే రాగిపిండి కాబట్టి తొందరగా మాడు అంటుకుంటుంది, సైడ్స్ కూడా మాడు అంటుకుంటుంది. సో కలబెడుతూనే ఉండాలి, మనం బ్రేక్ ఇవ్వకూడదు. ఇలా కలబెడుతూ ఉన్నామంటే అది కొంచెం దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు నేను టేస్ట్ కోసము బెల్లం పొడి యాడ్ చేశాను. సో బెల్లం పొడి లేకుంటే మనము నట్స్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా 2 అయినా వేసుకోవచ్చు. సో టేస్ట్ ఇంకా బాగుంటుంది, కీర్ లాగా చేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత ఇది కొంచెం బాగా దగ్గర పడింది అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకునేయాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు కాచి చల్లార్చిన పాలు మనం వేసుకోవాలి. 1 year అబోవ్ పిల్లలకైతే పాలు వేసుకోవాలి. 1 year బిలో పిల్లలకైతే నార్మల్గా పెట్టేయవచ్చు. మనం చల్లారిన తర్వాత నార్మల్గా పెట్టేయవచ్చు. అంతే అండి, ఈజీ రెసిపీ కదా. సో పిల్లలు కూడా పాలు వేసినప్పుడు ఒక 5 minutes అలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా హీట్ చల్లారిపోతుంది. మరీ చల్లగా లేకుండా నార్మల్ లైట్గా హీట్గా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టండి. మరీ చల్లగా ఉంటే బాగోదు టేస్టు. సో చాలా హెల్దీ ఫుడ్ ఇది. మార్నింగ్ టైంలో అయినా పెట్టుకోవచ్చు, ఈవినింగ్ టైంలో అయినా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.